నేను పిలిచింది నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తూ ఉంటాను. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, డాక్రా సంఘాలు నేనే పెట్టానని చెప్పా, జన్మభూమి నేనే పెట్టా, అదే మరి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాం, అదే మరి నీరు చెట్టు తీసుకొచ్చి భూగర్భ జలాలు పెంచే పరిస్థితి వస్తే కరువు జిల్లాగా మారిపోతున్న అనంతపురం జిల్లాలో మే నెలలో వరదలు వస్తున్నాయంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు అనంతపురం జిల్లాలో ఏదైతే భూగర్భ జలాల యొక్క బాగా పెరిగాయి, పైకి వచ్చాయి అంటే ఆ విధంగా మనం ఆలోచించినప్పుడు మనం చేసిన ప్రణాళికల ఫలితాలు కూడా వస్తున్నాయి. ఈరోజు నేను కొత్త ప్రణాళిక శ్రీకారం చుట్టాను. ఆ కొత్త ప్రణాళిక మీరు చూస్తే P4. ఇక్కడనే పారిశ్రామికవేత్తలు కొంతమంది ఉన్నారు, విద్యా సంస్థలు కానీ ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు. అదే మరిగా ఇక్కడ బంగారు కుటుంబాలు ఉన్నాయి, పేదవాళ్ళు. నేను ఆలోచించిన విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పేదవారంతా కూడా కొన్ని పరిస్థితుల వల్ల పేదవాళ్ళుగా మిగిలిపోయారు. అందులో కొంతమంది మాత్రం వచ్చారు. ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను. మనం చూస్తే అంబేద్కర్ గారు, ఆయన కూడా పేద కుటుంబంలో, ఎస్సీ కుటుంబంలో పుట్టాడు. 14 మంది సంతానం. ఆ రోజు ఆయన మేధావిని గుర్తించి బరోడా మహారాజు బాంబేలో చదువుకోవాలంటే నెలకు 12 రూపాయలు సహాయం చేశాడు. ఆ తర్వాత లండన్కు పోవాలంటే $12 లండన్లో డబ్బులు ఇచ్చాడు. ఆయన చదువుకున్నాడు, మేధావయ్యాడు, రాజ్యాంగం రాశాడు. ఈరోజు మనం చూస్తే ఆయన రచించిన రాజ్యాంగ ఫలితాల్ని భారతదేశం మొత్తం ఎంజాయ్ చేస్తున్నాయంటే అది ఆయన చూపించిన చొరవ, ఆయనకుండే మేధోశక్తి. అబ్దుల్ కలాం ఉన్నాడు, మీరు చూశారు. నేను కూడా ఆయన ఎంపిక దోహదం చేశాను. ఆయన చిన్నప్పుడు పేద కుటుంబంలో పుట్టాడు. మదురైలో ఒక అయ్యంగారు అయితే ఆయన దగ్గర చేర్చి శిష్యుడుగా చేర్చుకొని పూర్తిగా సహకరించాడు. ఆయన భారతదేశ అధ్యక్షుడిగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక భారతరత్న అవార్డు వచ్చింది, బ్రహ్మాండంగా పనిచేశాడు. అందుకే కొంతమంది కొన్ని అవకాశాలు వస్తాయి, ఆ అవకాశాలు ఉపయోగించుకుంటాం. కొంతమందికి అవకాశాలు వచ్చినా ఆ సమయంలో ఉపయోగించుకోలేకపోతున్నాం. ఒక ఎన్టీ రామారావు గారిని చూసిన, ఒక నరేంద్ర మోడీ గారిని చూసిన, నన్ను చూసిన, మేము కూడా సాధారణ కుటుంబంలో పుట్టాం. నేను కూడా 8 కిలోమీటర్లు నడిచి హై స్కూల్లో చదువుకున్నానంటే అది నా జీవిత చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అందుకే నేను ఆలోచిస్తున్నాను, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, దానివల్ల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది, సంపద సృష్టించబడింది. ఒక రోడ్డు వేశారు, దాని మీద టోల్ కడుతున్నారు, లేకుంటే ఒక సెల్ ఫోన్లు పెట్టారు, ఒక కరెంట్ ఉంది, ఒక కాలేజ్ ఉంది. దీనివల్ల సంపద వచ్చింది, పేదవాళ్లకు వెసులుబాటు వచ్చింది. కానీ వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు నేను ఇచ్చే ప్రోగ్రాం P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. మార్గదర్శి బంగారు కుటుంబం. పేదవాళ్ళు అనాథలు కాదు, ఆ కుటుంబానికి చేయూతనిస్తే అది బంగారు కుటుంబం. వాళ్లకు మార్గదర్శి కావాలి. ఆ మార్గదర్శి ఉండడం కోసమే ఈ పారిశ్రామికవేత్తలు పిలిచానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు మేము కలవాలి, అందరం కలిసి ఈ పేదలకు అండగా ఉండాలి. పేదవాడు జీవితంలో పేదలుగా మిగిలిపోవడానికి వీలు లేదు. 2029 వరకు
జీరో పావర్టీ సాధిస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందరికీ ఒక పెన్షన్ ఇచ్చాం, ఒక రేషన్ ఇచ్చాం, తల్లికి వందనం ఇస్తాం, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇస్తాం, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో అప్పటికి కూడా పేదలుగా మిగిలిపోతే ఏదైతే నేను చెప్పానో ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బుల్ని, P4 కింద ఇచ్చే డబ్బుల్ని ఈ రెండు మెర్జ్ చేసి మీ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఆలోచిస్తాను. మీ పిల్లల్ని బాగా చదివించే ఆలోచన చేస్తాం. మీ జీవితాల్లో వెలుగు తేవడానికి నేను పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ కార్యక్రమం కింద వచ్చా. నేను చేసే కష్టం నా కోసరం కాదు, లేకుంటే ధనవంతుల కోసరం కాదు. నిర్భాగ్యులుగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి 3 పూటలు భోంచేయలేకపోతున్నారో మీ కడుపు నిండా భోంచేసే వెసులుబాటు చేయాలని, మీ జీవితాల్లో వెలుగు రావాలని, మీ జీవన